ధర్మాన్ని ప్రసాదించగల శక్తి ఉండి, ప్రపంచాన్ని న్యాయంగా సృష్టించగల శక్తి ఉండి, అన్నీ చేతిలో ఉండి ఎందుకు దాన్ని అన్యాయంగా అమలు చేయాలని అనుకుంటున్నా? ఇంత బాధ కలిగించిన తర్వాత కూడా నువ్వింకా నీ స్థాయి గొప్పదని చెప్పుకుంటావా? ఇప్పుడెవరు కథానాటికలు చదువుతున్నారు వాస? అన్నీ మారిపోయాయి. దిస్ ఈజ్ ఎ డయింగ్ గాడ్. రచయిత అనేవాడు దేవుళ్ళ ఒక సృష్టికర్తే అని కవి కన్నదాసన్ అన్నాడు. నేనెప్పటికీ క్షీణించని కాలాన్ని, విశ్వాన్ని దాటి నిలిచే అమరుణ్ణి. పాలు దిక్కపోతే కత్తిదించేయి. ఎవరు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నరికిస్తారా వాణ్ణి? ఏదైనా సృష్టించాలంటే ఎంతో కష్టపడాలి. నాశనం చేయటానికి ఒక్క క్షణం చాలు. ఈ గందరగోళంలో ఇరుక్కుపోయాను సార్. నేను బయటికి రాలేను. ఒక ప్రపంచం, అందులో మరో ప్రపంచం, దాంట్లో నువ్వు. ఏంటయ్యా ఇది? నోలన్ కథలా ఉంది.